భాగంగా భారత్ నగర్లో సిరీ యూత్ అసోసియేషన్ భారత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గోదాం వద్ద అంగరంగ వైభవంగా వినాయక నవరత్నాలు నడుస్తున్నాయి. ఈరోజు ఆరో రోజున సిరీ యూత్ పిల్లలందరూ సరస్వతి పూజ నిర్వహించి భక్తులకు అందరికీ పిల్లలందరికీ పూజ నిర్వహించి పుస్తకాలు, పెన్నులు, పలకలు అందరికీ అందించడం జరిగింది. మా తరఫున సిరీ యూత్ అసోసియేషన్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు సిరీ యూత్ ఆధ్వర్యంలో సరస్వతి పూజ పిల్లలందరికీ బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. మరియు ప్రతిరోజు ఈ గణపతి నవరాత్రోత్సవంగా ప్రతిరోజు అన్నప్రసాదం, మధ్యాహ్నం, సాయంత్రం అల్పాహారం ప్రతి ఒక్క దాతల సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో సేవ చేసిన వారికి మరియు సహకరించిన దాతలకు ఆ గణనాథుని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాం. మరియు బుధవారం నాడు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవం ఎక్కడ జరగలేని విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 1000 మందితో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఒంటూరాధన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులు సహకారంగా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనాలని ముఖ్యంగా కోరుతున్నాం. జై గణేష్. ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారత్ నగర్లో గత 2 దశాబ్దాలుగా ఇక్కడ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. నవరాత్రాల్లో గణపతి పూజతో పాటు గణపతికి వివిధ రకాల నైవేద్యాలు, అభిషేకాలు, పుష్పార్చనలు, అలాగే సరస్వతి పూజ విద్యార్థులకు అన్ని విద్యలు రావడం కోసమని తలచితినే గణపతిని తలచితినే హేరంబుని తలచిన పనిగా ఆయన నిరంతరం జరుగుతుంటే అనేక విద్యలు కొండకు గుడ్డు రూపున కోయిన విద్యలకెళ్ళి రొట్టెలేని వెళ్ళి ఓయి గణాధిపతి నీకు మొక్కేదం. ఆ గణపతికి మొక్కితే అన్ని విద్యలు వస్తాయి. 1, 2 కాదు, 64 కళలతో కూడుకున్న విద్యలు వస్తాయి. దానికోసమని ఈ సంవత్సరం ఈ సరస్వతి పూజ కోసమని చిరంజీవులు సిరీ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ చిన్నారులందరికీ కూడా నోట్బుక్స్, పెన్నులు, పలకలు, బలపాలు అది తీసుకొచ్చినారు. సరస్వతి పూజ అయింది. వాళ్ళందరికీ అది ప్రసాద రూపంలో ఇవ్వబడుతుంది. అలాగే ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం అందించడానికి ప్రసాద వితరణ దాతగా చిరంజీవ మా ఆరేపల్లి రాజేశం గారు ఇవాళ ప్రసాదాన్ని అందిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ జగన్మాత సర్వదా రక్షించుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎల్లుండి బుధవారం నాడు రాత్రి 8 గంటల నుండి మన భారత్ నగర్లో వినూత్న పద్ధతిలో విగ్రహాలు కేవలం మట్టి విగ్రహాలు లేకపోతే అత్తలు కాకుండా పంచలోహపు విగ్రహాలు తేవాలనే కోరిక మీద గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఆ పంచలోహపు విగ్రహాలకు సిద్ధి బుద్ధి సమేతమైనటువంటి గణనాథునికి కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. కళ్యాణానికి 1000 రూపాయలు, కళ్యాణోత్సవానికి 1016గా ఉభయదాతలుగా వాళ్ళు నిర్ణయించారు. ఎవరైతే మీరు కళ్యాణం చేయబోతున్నారో వాళ్ళందరూ కార్యకర్తలకు 1016 మీ గోత్రం పేరు రాయించి పెట్టి ఆ రోజు మీరు అక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే మీ గోత్రనామాల మీద కళ్యాణోత్సవం జరిపి మీరందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వబడతాయి. సత్యనాథ భగవానికి. భారత్ నగర్ సిరీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అన్ని కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రతి కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ఒకరోజు కుంకుమార్చన, మరొక రోజు పాలాభిషేకము, లక్ష పుష్పార్చన, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచిగా జరుగుతున్నాయి. 108 రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. మళ్ళీ సరస్వతి పూజ, అట్లాగే స్వామివారి కళ్యాణము, ఇవన్నీ ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమము అన్ని విధాలుగా మంచిగా అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. జై భారత్ నగర్ నవరాత్రి ఉత్సవం 9 రోజుల ఉత్సవాల భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొదటి రోజు సాయిబాబా భజన, ఒక రోజు అయ్యప్ప భజన, అలాగే కుంకుమార్చన,
ఒకరోజు పాలాభిషేకము, 108 నైవేద్యాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సిరి యూత్ ఆధ్వర్యంలో ఈ సరస్వతి పూజ చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కళ్యాణము, ఒకరోజు ఈ విధంగా పుష్పార్చన, ఈ విధంగా 9 రోజులు వివిధ రకాలుగా అంగరంగ వైభవంగా మనము వినాయకుడిని పూజిస్తున్నాము. దీనికి ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారు, ఎంతో మంది సేవ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక్కరితోటి అయ్యే పని కాదు, ప్రతి ఒక్కరూ వారి సేవ రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేయడం ద్వారా ఇంత విజయంగా చేసుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా చేసిన వారికి గణేశుని యొక్క ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరము బాగుండాలని కోరుకుంటున్నాము. జై గణేశాయ.